పాతికేళ్ల దానికి అంత నిర్ణయాలుంటే 25,000 మందికి బతుకు తెరువు చూపించేదాన్ని నేను. నాకేం తక్కువండి దాని దగ్గర మోకరిల్లడానికి? తప్పే అనడం కూడా తప్పేనా? ఆ తప్పుడు దాంతో మనకేమిటి పని? బతకనివ్వండి. దాని బతుకు అది తగలేసుకుంటుంటే నిలబడి చూడాల్సిన అవసరం లేదు. పదండి. అమ్మమ్మ గారు వెళ్తారా? వద్దనుకుని వెళ్ళిపోతారా? ఏమిటే వెళ్ళద్దా? నువ్వు అనాల్సినవి ఏమైనా ఉన్నాయా? అను, ఉంటాం. ఎలాగో అది సిగ్గు తీసింది. ఇక ఎవరేమన్నా ఏమీ అనిపించదు మాకు. అనవే అను. నువ్వు చదవాల్సిన పురాణం కూడా నువ్వు చదువు. వినే వెళతాం. అది కాదమ్మమ్మ గారు. ఇంకా ఎందుకే గారు అని మర్యాద? మంగమ్మ అను, మంగి అను అను. తను ఏదో చెప్పాలనుకుంటుంది, చెప్పనివే. నేనేం కాదంటలేదండి, చెప్పమని అంటున్నాను. అది వాళ్ళ ఆయన్ని వద్దనుకుంటుంది. మా ఆయన నన్ను వద్దనుకుంటున్నాడు. స్వర్ణ డబ్బిచ్చి బంధం వదులుకోవడానికి సిద్ధపడింది. మీరు సరే కానివవే, బంధాన్ని అలాగే తెంచుకుని వెళ్తాను అంటున్నారు. అది డబ్బు మొఖాన కొట్టి మీకు మాకు చెల్లిన తర్వాత వెళ్ళక ఇంకా మీ చోరు పట్టుకుని వెళ్ళాడమంటావా? వేలాడమండం లేదు. డబ్బిచ్చి పుచ్చుకోగానే తెగిపోని సంబంధం ఇక్కడ ఉంటుంది అని అంటున్నాను. కట్న కానుకలతో మా సంబంధాలు బంధాలు ముడిపడలేదు. డబ్బు చేతులు మారగానే స్థానాలు మారవు. వేలాడాలా అని మీరు వెళ్ళినా నా మెడలో వేలాడుతూ గుర్తు చేసే ఒక బంధం ఉందిగా. ఈ బంధం మాటేంటి? ఇది సాంప్రదాయబద్ధంగా వేద మంత్రాల సాక్షిగా పెద్దలు సాక్ష్యంగా ఉన్నప్పుడు ముడిపడిన బంధం. ఇది నా గుండెల మీద ఉన్నంతకాలం మీకు మాకు సంబంధం ఉన్నట్టే. ఆ సంబంధం హక్కుని అధికారాన్ని ఇస్తుంది. మీరు డబ్బు నెత్తిన కొట్టుకో అన్నా వెంట తీసుకెళ్లినా ఇది మాత్రం ఇక్కడే ఉంటుంది. చీపో అనుకుని మీ గడప దాటి వెళ్ళొచ్చు గాని ఇది నా గుండెల్లో అంటి పెట్టుకుని నా గుండెల్లో ఇది కట్టిన వాడిని పెట్టుకుని ఉండాల్సి వస్తుంది. అయితే మమ్మల్ని ఏం చేయమంటావు? అది డబ్బు విసిరేసి పోంది, నువ్వు తాళి విసిరేస్తావా? శాస్త్రం ప్రకారం అగ్ని సాక్షిగా ప్రమాణాలతో పరిణయానికి గుర్తుగా నాకు నా ధర్మం నేర్పిన దాన్ని, సౌభాగ్య ప్రతీకను అంత తక్కువ ఎలా చేస్తానమ్మమ్మ గారు? ఏ ప్రమాణానికి సరే అని వేద మంత్రాల మధ్య అది స్థూల సూక్ష్మ ఆత్మ శారీరకంగా నా భర్త ప్రతిరూపంగా నాకు అంకురమైందో అవే ప్రమాణాల్ని ఉల్లంఘిస్తూ కట్టిన వారిని నా నుంచి దూరం చేసి ఈ బంధాన్ని శాశ్వతంగా తెగదింపులు చేసుకు వెళ్ళిపోండి.
సీత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ సీతల భర్త అగ్నిలో దూకమంటే దూకడానికి సిద్ధపడే సీతని నేను కూడా. కానీ నన్నే వద్దన్నారు కాబట్టి, బంధాలు సంబంధాలు మీరు వదులుకుని వెళుతున్నారు కాబట్టి నేనిలా అడగాల్సి వచ్చింది. అది వద్దనుకున్నా మీరు వద్దనుకున్నా నేను శిక్ష అనుభవిస్తున్నాను కాబట్టి. అయితే దాన్ని ఒప్పించు. ఆ అవసరం నాకు లేదమ్మగారు. అది నరకం వద్దనుకునే దగ్గరికి అక్కగా నేనెందుకు పంపుతాను? దాన్ని రా అని పిలిచినా చీ అనుకున్నప్పుడు మీరు వద్దు పో అన్న దగ్గరికి నేను మాత్రం ఎలా వస్తాను? నాకన్నా చిన్నది దాని మాత్రం రోషం లేని బ్రతుకు నేనెలా బ్రతుకుతాను? ఇద్దరు ఒకే తండ్రి రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు. మా నరాల్లో ఆత్మాభిమానం పారుతుంది. సిగ్గు శరం లేని చీము నెత్తురు కాదు. స్వర్ణ కాపురం వద్దనుకుంటుంటే అక్కగా కాపురానికి వెంపర్లాడితే అది సంసారం అనిపించుకోదు. సీత, ఏంటే ఏంటే ఆ మాటలు? దానికే అనుకుంటే నీకే వచ్చిందే మాయరోగం అంటావా? ఇది రోగం కాదమ్మా, పౌరుషం, ఆత్మగౌరవం. రామచంద్రయ్య మాస్టర్ గారి కూతుళ్ళం అనిపించుకోవాలన్న కాంక్ష. ధర్మం పాటించాలన్న ఆరాటం. స్థానం లేనప్పుడు ఇది అలంకారప్రాయంగా మిగులుతుంది. విలువలేని తాళి మోస్తూ ఎగతాళితో బ్రతకడం కన్నా పెళ్లికి ముందున్న సీతలా బ్రతకడం చాలా నయం. ఈ తాళితో భార్యగా వెళ్ళానే తప్ప మరే మార్పు లేదమ్మా. అమ్మా, అప్పుడే కాదు ఇప్పుడు కూడా నీ కూతురు సీత కన్యేనమ్మా. పేరుకి తాళిగా ఒకటి కాకుండా ఆ ఇంట్లో ఉన్న సీత నిప్పే అని చెప్పడానికైనా ఇది ఇంకా నా మెడలో ఉండడానికి వీల్లేదమ్మా. బిడ్డని కన్న తల్లే తనకి సంసారం వద్దనుకున్నప్పుడు అసలు సంసారమే మొదలుపెట్టిన నేనెందుకు? ఏమిటే అతి తెలివి మాటలు మాట్లాడుతున్నావు? వాడికి పుట్టే వీడికి పుట్టే ఊరంతా పుట్టే అన్నట్టు దాని తిక్క తలపొగరు నీకు పుట్టిందా? పుట్టడం ఏంటమ్మమ్మ గారు? పుట్టుకతో వచ్చిన గుణం, తండ్రి తాలూకు జీవకణం. సీత, ఏంటమ్మా నువ్వు కూడా? నేను కూడా ఏంటండి, నేను ఇలాగే మాట్లాడాలి.
నా చెల్లెలి కన్నా నేను పెద్దదాన్ని. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? శాశ్వతంగా ఈ బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోమంటున్నాను. రఘురాం కట్టిన ఈ తాళిని రఘురామే విప్పి తీసుకువెళ్ళాలి అంటున్నాను. రా రఘురాం, వచ్చి ఈ తాళిబొట్టు విప్పు. తెగబడిపోయారే. అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరిని మించి ఒకరు బాగా తెగబడిపోయారు. రే రఘురాం, ఆడది అదే అంత తెగించి మాట్లాడుతుంటే మగాడివి నీకేమిట్రా తక్కువ? నీకేం కర్మరా చేతులు ముడుచు కూర్చోడానికి? వెళ్ళు. అదే ఆత్మాభిమానం మా రక్తంలోనూ చిందుతుంది. అంత అభిమానం లేని వాళ్ళు అనుకుంటున్నావా ఈ పిఠాపురం వారసులు? చీము నెత్తురు సిగ్గు శరం ఆత్మాభిమానం అని అది అంటుంటే అవన్నీ లేని వాళ్ళవా మనం? వాళ్లే అంత శాశ్వతంగా తెగదింపులు చేసుకుంటామని అన్నాక కావాలని వెంపర్లాట్టం ఎందుకురా? వెళ్ళు, వెళ్ళరా. ఆ తాళిబొట్టు విప్పుకొనిరా. వెళ్ళరా, వెళ్ళు. వాళ్ళు కోరుకునే స్వతంత్రం సంబరం మనం ఎందుకు కాదనాలి? స్వేచ్ఛ అనుభవించనివ్వని దుర్మార్గులమని మనం ఎందుకు అనిపించుకోవాలి? దాని ముచ్చట మనం ఎందుకు కాదనాలి? తీర్చరా, తీర్చో. ఇంతకాలం భారీగా ఉన్నందుకు కృతజ్ఞత చూపించిన వాడివైనా అవుతావు. వెళ్ళు. రుణం తీర్చుకున్న వాడివైనా అవుతావు. వెళ్ళరా. మంగా, మీరేం మాట్లాడకండి. ఇంత దూరం వచ్చాక వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. నేనేం కావాలని అనలేదే. అదేనండి, మీరు కట్టిన తాళి మీరే తీసుకెళ్ళండి అంది. నా మెడలో ఉంటే ఎగతాళి అన్నప్పుడు ఇంకెందుకండి? మనం కఠినంగా ఉండి పాపం దాన్ని ఎందుకు ఎగతాళి పాలు చేయడం? కనీసం ఈ కోరికైనా తీర్చి మంచివాళ్ళం అనిపించుకుందాం. మంచోళ్ళమని కాదే, రాక్షసులు అనిపించుకుంటామే. అంటే అన్నివ్వండి. ఎలాగూ మంగమ్మ గయ్యాళిది, మరో గుండమ్మ అని జనం అనుకునేదేగా.
అప్పుడు రాక్షసి అంటారు. అంతేగా? అనేవండి. ఇన్ననిపించుకున్న తర్వాత ఇంకేదో అంటారని భయం ఎందుకు? అయిన వాళ్ళు మన అనుకున్న వాళ్లే అన్న తర్వాత ఇంకెవరో ఏదో అంటే నాకేమిటి? రా అంటే రాను పో అనేదాన్ని, వచ్చి తాళిబొట్టు విప్పు అనేదాన్ని అనని వాళ్ళు నన్ను మాత్రమే అంటారా? వాళ్ళు ఇంతలేసి మాటలన్న తర్వాత ఇక ఎవరేమనుకున్నా నాకేం పర్వాలేదు. వాళ్లకు పోని గౌరవ మర్యాదలు నాకు మాత్రమే పోతాయా? వాళ్ళకి దక్కని పరువు ప్రతిష్టలు నాకు మాత్రమే దక్కకుండా పోతాయా? వాళ్ళని చేయనని వాళ్ళు నన్ను మాత్రమే చేయంటారా? వెళ్ళరా రఘురాం, వెళ్ళు. అది చెప్పినట్టు చెయ్యి. సీత వేసిన ఎత్తు ఈ పిచ్చి మహారాజుకు తెలియడం లేదు. నేను పాము చావద్దు కర్ర విరగద్దు అనుకున్నాను గాని సీత కర్ర విరగకుండా పాము తల మీద కొడుతుంది. శభాష్ సీత, శభాష్. ఏమిట్రా నిలబడ్డావు? వెళ్ళు. వెళ్ళి నీ పెళ్ళం కోరినట్టు చెయ్యి. అక్క, నన్ను బెదిరించడానికి ఇలా అంటున్నావా? నేను నీ అక్కని, నిన్ను బెదిరించాల్సిన అవసరం నాకేంటే? నువ్వుగా నీ నిర్ణయం నువ్వు తీసుకున్నావు. నేను ఈ మాత్రం నిర్ణయం తీసుకోకూడదా? అయినా నీ జీవితం నీ ఇష్టం, నా జీవితం నా ఇష్టం. బెదిరించాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నా అభిప్రాయాన్ని మరోలా ఊహించుకోవద్దు. ఇద్దరం ఆ ఇంటి కోడలమే. నేను వెళ్ళి నువ్వు వెళ్ళకపోతే నీకే చెడ్డ పేరు. మనలో ఎవరికి చెడ్డ పేరు వచ్చినా అది రామచంద్రయ్య మాస్టర్కి చిన్నతనం. ఇద్దరం ఒకేలా ఉంటే తప్పు మన మీద ఉండదు. త్వరగా కానివరా. అది చాలా పెద్ద తప్పురా. ఆయనకి తప్పు లంచడం తప్ప మరొకటి చేత కాదురా. నువ్వెళ్ళు. ఆయనకి తప్పు లంచడం తప్ప మరొకటి చేత కాదురా. నువ్వెళ్ళు. అన్నయ్య, వద్దన్నయ్య. నేను నానమ్మ మాట తప్ప ఇప్పుడు ఇంకెవ్వరి మాట వినదలుచుకోలేదు. రేయ్, వింటే నీ బ్రతుకు నువ్వే కూర్చుకున్నాడు అవుతావురా. మీ అమ్మకు ఆత్మశాంతి కరువు అవుతుందిరా. వాడంటేనే లెక్కలేనప్పుడు దానికి విలువ ఇవ్వాల్సిన అవసరమే లేదు. నువ్వెళ్ళరా రఘురాం. మంగా, పాపం తగులుతుందే. అయ్యో, పాపం అనే స్థాయి దాటిన తర్వాతే నేనలా చేయమంటున్నాను.